నమస్తే. ఆపరేషన్ కగారుపై మాట్లాడినందుకు గాదె ఎన్ఐఏ గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎన్ఐఏ పోలీసులందరూ గూడా ఒక్కసారి వాళ్ళ ఇంటి మా ఇల్లు అనే ఆశ్రమాన్నంతా చుట్టుముట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి. సో, మాట్లాడితే ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ అన్న ఉన్నారు. నమస్తే. అవును. ఇప్పుడు నేను ఎట్లా చూడొచ్చు అంటే గాదె ఎన్ఐఏ గారికి సో, నిన్న నైటే తన ఇంటికెళ్ళిన పరిస్థితి. అండ్ అలాగే ఈరోజు ఎర్లీ మార్నింగ్ పోలీసులందరూ వాళ్ళ ఇంటి చుట్టుముట్టి ఎన్ఐఏ పోలీసు అధికారులు సో, ఈరోజు అరెస్ట్ చేసారు 10:30కి సంబంధించి. సో, ఏం చెప్తారు? వరంగల్ జిల్లా జాఫర్గఢ్‌లో హ్మ్. ఇన్నయ్య ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. అంటే ఒక గొప్ప సామాజిక కార్యకర్త ఆయన. హ్మ్. ఆయన చేస్తున్న మొత్తం పనిని చూడకుండా, హ్మ్. ప్రవర్తనను చూడకుండా, ప్రక్రియను చూడకుండా ఒక్కగానొక్క దాంతో హ్మ్. ఆయన జీవితాన్ని 4 గోడలకు మాత్రమే పరిమితం చేసే ప్రయత్నము చాలా బాధాకరం. హ్మ్. ఆయన మొత్తం వ్యాపకం ఏంటి? తల్లిదండ్రిని ఇద్దరిని కోల్పోయిన అనాథలను హ్మ్. భిక్షమెత్తుకొని రోడ్డు మీద అడుక్కుంటున్న భిక్షగమ్మెత్తుకుంటున్న భిక్షపోల పిల్లలను హ్మ్. అసలు ఈ సమాజం ఎవ్వరూ పట్టించుకొని విసిరివేయబడ్డ ఆ దిక్కుముక్కు లేని హ్మ్. ఆ పిల్లలను అసలు ఎంత గొప్ప కార్యక్రమం అంటే చాలాసార్లు వెళ్ళాము ఆశ్రమానికి. హ్మ్. అటువంటి పిల్లలను వెతికి వెతికి పట్టుకొచ్చి ఒక వందలాది మంది 300-400 మంది ఉంటారు ఆ ఆశ్రమంలో. అవును. వాళ్లకు తీసుకొచ్చి మురికి పిల్లలను తీసుకొచ్చి స్నానం చేపిచ్చి, మంచి బట్టలు కొనిచ్చి, స్కూళ్ళకు పంపించి, కడుపు నింత ఇంత అన్నం పెట్టి, తలకింత నూనె పెట్టి, దువ్వి, చెప్పులేసి, బట్టలేసి స్కూలుకు పంపించే ప్రక్రియలో ఉన్నాడాయన. హ్మ్. స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషను అంతా అయిన తర్వాత వాళ్ళు పీజీలు చేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు అందులో. ప్రత్యక్షంగా చూశాం. అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఒక సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా తీర్చిదిద్దుతున్నారు. హ్మ్. లేకపోతే ఎక్కడో యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా తయారయ్యే పిల్లలు, ఓ దొంగతనాలకు పాల్పడబోయే పిల్లలు, లేదా ఇంకేదో సమాజం కోరుకొని రంగంలోకి నిమగ్నమైపోయే పిల్లల్ని తీసుకొచ్చి ఒక పారదర్శకంగా ఒక జవాబుదారీతనంగా ఒక చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో నిమగ్నమైన ఇన్నయ్యను ఇవాళ ఉదయం 11 గంటలకు అదే ఆశ్రమం నుంచి పోలీసులు చుట్టుముట్టి, జాతీయ దర్యాప్తు సంస్థ పోలీసులు వచ్చి చుట్టుముట్టి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి పిల్లలందరూ ఆ సందర్భంలో ఎంత బెంబేలెత్తిపోయారు. ఇవాళ సండే వాళ్ళు స్కూల్కి పోయినా కానీ అంత భయకంపితులు కాకపోదురు. కానీ సండే వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు, అదే ఆశ్రమంలో ఉన్నారు. అక్కడ వాళ్ళ సమక్షంలో వాళ్లకు అంటే ఒక ఆరాధ్యం, ఒక గొప్ప గౌరవం. వాళ్ళ గుండెల నిండా మీ భాషలో ఒక దైవం. వాళ్ళ గుండెల నిండా ఏ భారత ప్రభుత్వం, ఏ పాలకులో ఇంకో మనం ఎవరమో వాళ్ళ గుండెల్లో లేము. 300-400 మంది గుండెల్లో ఉన్నాడు ఇన్నయ్య, ఆయన భార్య. ఆ పిల్లలకు తల్లి తండ్రి ఎవరో తెలియదు. ఆ పిల్లలకు ఆమె తల్లి, ఈయన తండ్రి. నాన్ననే పిలుస్తారా, అమ్మనే పిలుస్తారు. వాళ్ళందరినీ భయానకంగా ఒక భయకంపితులను చేసి వాళ్ళ కళ్ళెదుట ఇన్నయ్యను, వాళ్ళ తండ్రిని పట్టుకపోతే ఇవాళ మానవీయ కోణంగా భారత ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఏమైనాయి ఆ విలువలు? అంటే భారత సమాజం ఒక్క అంశాన్ని పట్టుకొని వేలాడదు కదా. ఇంతమంది జీవితాలు ఏం కాబోతున్నాయనే ఒక ఆలోచన తట్టాలి కదా పోలీసులకు, అంటే ఆ రోజు భారత ఇన్నయ్య గారు చేసిన ప్రభుత్వానికి. మాటలు సో, ప్రభుత్వ కార్యకలాపాలకి వ్యతిరేకంగా ఉన్నాయి. అండ్ అలాగే సో, కేంద్ర బలగాల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిర్రు. ప్రూఫ్స్ లేకుండా వ్యాఖ్యలు చేసిర్రని చెప్పేసి కూడా దీని గురించి అరెస్ట్ చేసినామని ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో ఉంది. అదే ఆ రిపోర్ట్‌లో ఉంది. బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడారని. వాళ్ళకి ప్రమోట్ అంటే చేసినట్టు. బలగాలను వ్యతిరేకంగా మాట్లాడారని,
ఉంది. మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారని కూడా ఉమ్, ఈ నేరారోపణలు ఉన్నాయి. అయితే ఈ బలగాలు చేస్తున్న పనిని భారత సమాజం హర్షిస్తుందా? ఇప్పటికే 800 మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరు మీద చంపేశారు కదా! మీరు చేస్తున్న ఎన్కౌంటర్లన్నీ అవి నిజమైన ఎన్కౌంటర్లా? ఎన్కౌంటర్లు అంటేనే బూటకమని భారత సమాజం నమ్ముతుంది కదా! అదే విషయాలు ఈ ఎన్కౌంటర్ల మీద మాట్లాడి ఉంటాడంటే ఆయన ఆ విషయాలను మాట్లాడి ఉంటాడు కదా! ఒక ఫ్లోలో ఒకవేళ మాట్లాడితే ఏదైనా వ్యక్తీకరణ ఉంటే మీకు వ్యతిరేకంగా వచ్చి ఉంటుంది. అది ఒక మీడియా ముందు మాట్లాడుతున్న ఫ్లోలో వచ్చిన చిన్న అంశాన్ని పట్టుకొని నేను చెప్తున్నది ఏంటంటే 300-400 మందికి ఒక పోషకుడుగా, ఒక పరిరక్షకుడుగా, ఒక తండ్రిగా. తండ్రిగా ఉన్న ఆయనను తీసుకెళ్తే ఎంతమంది మళ్ళీ అనాథలయ్యారు? ఆ బాధ్యతను మీరైతే పట్టుకుపోయిండ్రు సరే. ఆ బాధ్యతను మళ్ళీ భారత ప్రభుత్వం మీదేసుకొని నడిపిస్తుందా? ఆయన ఎక్కడికెళ్ళో ఎవరెవరినో అడుక్కొని, ఎవరెవరి దగ్గరనో బియ్యం తీసుకొచ్చి, బట్టలు తీసుకొచ్చి వాళ్ళని ఇచ్చి పోషిస్తుంటే, మీరు వాళ్ళ పోషణ తీసుకోగలరా? మీరు 2014 నుంచి మనం ఒక గణాంకాలను తీసుకుంటే, దాదాపుగా భారతదేశంలో 180 ఏంటివవి ఎన్‌జీఓస్, ఉమ్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ 180 నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్‌ను మూతపడేశారు కదా! ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి, మీరు దుర్వినియోగం చేస్తున్నారని నేరారోపణ మోపి ఆ సంస్థలన్నిటిని మూసేశారు కదా! అలాంటి సంస్థ ఈయన నడుపుతున్నాడు. పోనీ ఎన్‌జీఓ కూడా కాదు కదా ఇది. ఈయన పారదర్శకంగా లెక్కలు చూపిస్తున్నాడు. ఎక్కడెక్కడ సేకరిస్తున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో చెప్తున్నాడు. అంటే ఆ మావోయిస్టుల పార్టీకి సంబంధించి ఏదైతే నిషేధింపబడ్డ పార్టీని సమర్థిస్తూ వాళ్ళకి ప్రమోట్ చేసే విధంగా మాట్లాడారు అని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్ క్యాప్లు అంటే మీరు కూడా ఆ సందర్భంలో ఉన్నారు. సో అదే విధంగా మాట్లాడినట్టు అనిపించిందా మీకు? అయితే ఎఫ్ఐఆర్‌లో ఉమ్, కనీసంగా బ్యాండ్ బ్యాండ్ అని కూడా రాశారు. ప్రొహిబిటెడ్ అని. అయితే బ్యాండ్ ఆర్గనైజేషన్ అని ఒక చోట ఆ, రాశారు. ఆ, మరొక చోట టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని కూడా రాశారు. ఆ, అయితే మావోయిస్ట్ పార్టీ భారతదేశంలో కానీ, అంతర్జాతీయంగా కానీ ఒక టెర్రరిస్ట్ పార్టీగా గుర్తించలేదు. ఇప్పటివరకు దాని ముద్ర అట్లా వేయలేదు. పోనీ అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషనో, మరే ఆర్గనైజేషనో, ఇప్పుడు మీ లెక్కల ప్రకారంగా ఆ ఆర్గనైజేషను, ఆ పార్టీయే లేదు కదా! మార్చి 31, 2026 కల్లా దానికంటే ముందు మూసేశాం, తుదముట్టిచ్చేసాం అన్నారు కదా! ఇప్పటికే 800 మందిని చంపేశారు కదా! వందలాది మందిని లొంగుబాట్లులో తీసేసుకున్నారు కదా! ఇంకెక్కడుంది ఆ పార్టీ? మీరే అంటున్నారు పార్టీ లేదని. ఇంకొక 3 నెలల్లో ఇంకేమైనా ఉంటే తీసేస్తున్నామని. లేని పార్టీకి అనుకూలంగా మాట్లాడేదేముంటుంది? లేని పార్టీకి మద్దతు పలకటం అనేది ఎక్కడుంటుంది? ఒకవేళ మద్దతుగా ఆయన మాటల ఉచ్చారణ ఉన్నదేమో గానీ, యాక్షన్స్ కదా నేరం కావాల్సింది. చేష్టలు కదా నేరం కావాల్సింది. ఆయన ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాడు అనేది నేరం కావాలి గానీ, సపోర్టింగ్‌గా మాట్లాడిందనేది, మాట్లాడింది అనేది మాత్రమే నేరంగా ఎట్లా పరిగణిస్తాం? దీన్ని గనుక భారత సమాజం ఆమోదిస్తే, ఇంకా మొత్తం అందరి దగ్గరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరణ చేసే ప్రజలందరి దగ్గరికి వస్తది. తర్వాత మీ దగ్గరికి, మీడియా దగ్గరికి, నెక్స్ట్ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అని అంటారు. సో ఆ విధంగా మాట్లాడిరు అని చెప్పేసి అనుకోవచ్చా మనం ఇన్నారెడ్డి మాట్లాడింది? అంటే ఇది అది కూడా కన్సిడర్ చేయకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేసి ఇంకా అరెస్ట్ చేసి అంటే ఇప్పుడే అందిన వార్త 14 రోజుల పాటు రిమాండ్ కూడా ప్రకటించారంట జడ్జి. ప్రకటించి ఉంటారు. అది ఆ, ప్రాసెస్‌లో జరుగుతది. ఉమ్, కాపోతే వ్యక్తి స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడుతుంది. ఉమ్, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో, ఇంత పెద్ద భారతదేశ వ్యవస్థలో ఒక చిన్న వ్యక్తి ఒక వ్యక్తీకరణ చేస్తే, అది భారత ప్రభుత్వమే బలగాలే దిగి వచ్చి అరెస్ట్ చేస్తున్నాయంటే ఉమ్. ఎటుపోతుంది ఈ భారత ప్రభుత్వం? ఒక స్వేచ్ఛ లేకుండా, ఒక రాజ్యాంగం ప్రసాదించిన విలువలను కాపాడకుండా, ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, రాజ్యాంగానికి వ్యతిరేకపోతే, పాలకులైన మీరే అరెస్టు చేస్తే ఇంకా ప్రజలకు దిక్కెవరు? ఉమ్. ప్రజలను ఎవరు రక్షించాలి? భారత ప్రభుత్వం పైన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయకున్నా 2 పనులు చేయాలి. ఒకటి, ప్రజలకు రక్షణ కల్పించాలి.
రెండవది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని బడుగు బలహీన వర్గాలను, పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడాలి. అది గాకుండా ఒక్క వ్యక్తీకరణ చేసినంత మాత్రాన ఒక వ్యక్తిని మీరు అదుపులోకి తీసుకోవటం అంటే ఆర్టికల్ 19కు విఘాతం కల్పిస్తున్నట్టుగానే పరిగణించవలసి వస్తుంది. అంతటితో ఆగకుండా ఈ సంకేతం ఇవాళ ఈయన అరెస్టు ఒక్క అరెస్ట్‌గా మాత్రమే, ఒక ఇన్నయ అరెస్ట్‌గా మాత్రమే చూడటానికి వీల్లేదు. ఆయన నిజానికి ఆయన అనాథలకు దిక్కై ఒక పని చేస్తున్నాడు. రెండవది భారత బచావో అనే సంస్థను ఒకదాన్ని ప్రారంభించి దాని కింద ఒక 4, 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఎక్కడ కూడా భారత్ బచావో కార్యక్రమాలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవు. అసలు ఆయన వేదికల మీద మాట్లాడుతున్నదల్లా భారతదేశ జాతీయవాద సంస్థలకు పనిచేస్తున్న వాళ్ళను మాత్రమే కాషాయ వస్త్రాలు వేసుకొని వచ్చి ఆయన పెట్టిన సంస్థలో వేదికల మీద మాట్లాడింది. అండ్ ఇంకోటి ఎఫ్ఐఆర్ విషయానికి వస్తే ఒక్కసారి మనము గాదే ఎన్నయ్య అండ్ అదర్స్ అని చెప్పేసి ఉన్నది. అంటే గాదే ఎన్నయ్య పేరు స్పష్టంగా ఉండి అండ్ ఇంకా అదర్స్ అని చెప్పేసి ఒక కాలం అదర్స్ అని చెప్పేసి పక్కన ఉంది. అంటే ఎవరు అయి ఉండొచ్చు ఆ అదర్స్‌లో? అంటే మాట్లాడించిన ఛానల్ అంటే రగన్న ఛానల్ సంబంధించిన రగన్న అయి ఉండొచ్చా? లేకుంటే ఇంకెవరైనా ఆ రోజు మీరు కూడా పాల్గొన్నారు కాబట్టి సో మీలాంటి వాళ్ళందరూ కూడా అయి ఉండొచ్చా? ఏమనుకోవచ్చు అదర్స్ అని? అయితే అండ్ అదర్స్ అనేది హ్మ్. ఒక అలవాటైన ఊతపదం పోలీసులకు. ఓకే. ఏ ఎఫ్ఐఆర్‌లో గాని, ఏ నేరం మోపిన వాళ్ళ మీద గాని హ్మ్. ఒక్కనికే అండ్ అదర్స్ అనేది ఒక్కరికే పరిమితం కాకుండా హ్మ్. అండ్ అదర్స్ అనేది రాస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవాల్టికైతే ఈయన భరతం పట్టాము. నెక్స్ట్ మీ వంతు చూపిస్తున్నామని అదర్స్‌ను హ్మ్. భయపెట్టడం. నేను అదే చెప్తున్నా. హ్మ్. కేవలం ఇన్నయ అరెస్ట్ ఒక ఇన్నయ అరెస్టే కాదు. హ్మ్. ఇందులో ఇన్నయం మాట్లాడిన వ్యక్తీకరణ చేసిన ఆ భావం ఏదైతే ఉందో హ్మ్. మీరు పబ్లిష్ చేశారు. హ్మ్. ఏ ఛానల్ అయితే పబ్లిష్ చేసిందో ఆ ఛానల్ కూడా ఇవాళ నేరపూరితం అయితది. హ్మ్. అసలు ఇంకా ముందుకెళ్తే అది ఎవరైతే చూస్తున్నారో ఒక 20,000 మంది చూసిండ్రేమో ఆ ఛానల్‌లు. ఆ! 30,000 మంది చూసుంటారు. వాళ్ళందరూ కూడా రేపు నేరస్తులవుతారు జాగ్రత్త. హ్మ్. వ్యక్తీకరణ చేసే ఆ కార్టూనిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద వ్యక్తీకరణలు చేస్తుంటారు. వీళ్ళందరూ నేరస్తులవుతారా? భారత చరిత్ర చూడండి, పాలకుల చరిత్ర. నెహ్రూ ఆహ్వానించాడు విమర్శలేమన్నా చేసేదుంటే చేయండి అని. మీరు కార్టూన్ లేదని నాకు వ్యతిరేకంగా గీసేదుంటే గీయండి అని ఆహ్వానించారు. అంటే అక్కడి నుంచి మొదలైన భారత పాలకులు ఇవాళ వాళ్ళ పరిపాలన ఎంతవరకు పోయిందంటే ఒక చిన్న వ్యక్తీకరణ చేస్తే దాన్ని నేరంగా పరిగణించే స్థాయికి ఎదిగిపోతుంది. హ్మ్. అంటే ఒక ప్రజాస్వామ్యం అనే స్వభావము ఒక ఉత్కృష్ట స్థాయికి చేరుకోవాల్సింది పోయి మానవీయ విలువలకు గొడుగు పట్టాల్సిన ఈ దేశం, మానవత్వానికి గొడుగు పట్టాల్సిన ఈ దేశం, మొత్తం దేశాలన్నీ ఈ దేశం వైపు చూస్తున్నాయని మీరు చెప్తున్న ఈ సందర్భం ఇప్పుడు చేస్తున్నదేంది? ఒక అసమానతలు భారతదేశంలో ఆర్థిక అసమానతలు భయంకరంగా ఉన్నాయని మా అంతర్జాతీయ ఆహ్, అధ్యయనాలే చెప్తున్నాయి. భారతదేశంలో వ్యక్తీకరణకు స్థానం లేదని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు చెప్తున్నాయి. హ్మ్. ఈ సందర్భంలో భారతదేశ ప్రతిష్ట ఏం కాను అనేది భారత పాలకులు ఆలోచించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించాలని చెబుతా ఉన్నాం. ఇప్పటికైనా ఆపరేషన్ కగారు మొదలుపెట్టి రేపు జనవరి 1 వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. చంపేసే వాళ్ళను చంపేశారు. హ్మ్. ఇప్పటికైనా ఆపరేషన్ కగారును నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అరెస్టులు, ఈయన అరెస్ట్‌తో ఈయన అరెస్టు అక్రమమైన అరెస్ట్ అని చెప్తా ఉన్నాం. దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆయనను బేషరతుగా విడుదల చేయాలి. అక్కడ ఆపరేషన్ కగారుతో నడుపుతున్న మారణ హోమాన్ని ఇప్పటికైనా నిలువరించాలని, అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని చాలాసార్లు డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది సైన్యం అక్కడ దించి ఉన్నారు. ఆ సైన్యాన్ని వెనక్కి తీసుకొని మేము కోరుకుంటున్నది ఏంటంటే ఒక శాంతియుతమైన అరెస్టులు లేని, జైళ్ళు లేని, ఒక స్వేచ్ఛనిచ్చే పరిపాలనను ప్రజలకు అందించాలని
ఈ హింసాత్మకమైన చర్యలకు పాల్పడొద్దని, ఈ పోలీసులతో, మిలిటరీ వాళ్ళతో, బలగాలతో పరిపాలన కొనసాగించటం మీ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని గత 50 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లాలి అంటే ఇన్నేలాంటి వాళ్ళను అరెస్టులకు ఇంకా ఫర్దర్ చేయబోయే అరెస్టులు మానుకోవాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికే భారత పాలకులకు చెడ్డ పేరు వచ్చింది. భీమా కోరేగాం కేసులో ఎంతోమందిని అరెస్ట్ చేశారు. మేధావులందరినీ జైలు పాలు చేశారు. వాళ్ళు పెద్ద పెద్ద రచయితలు, మేధావులు వాళ్ళ ఆలోచనలు పరిపాలనకు ఉపయుక్తంగా ఉపయోగించుకునే నైపుణ్యం పాలకులకు ఉండాలని కూడా కోరుతాము. థ్యాంక్ యూ.